నాచో నాచోరే నాచోరే నాచోరే. ఈ నాచోరే సెమీఫైనల్ రౌండ్ లో సాడ్ అండ్ హ్యాపీ థీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మర్ కీర్తి చావ్లా. ఇక్కడ పడి ఉన్న 2 శవాలు ఏ లుంబినీ పార్కులోని బాంబు పేలుళ్లకో, ఏ మక్కా మసీదులోని బాంబు పేలుళ్లకో మరణించిన వాళ్ళవి కాదు. స్వచ్ఛమైన ప్రేమ కోసం మరణించిన 2 ప్రేమ హృదయాలవి. అసలేం జరిగిందంటే, రాయ్ వాణ్ణి పట్టుకోండ్రా, పట్టుకోండి. ఏంట్రా మా ఇంట్లో పనిచేసే నీకు మా అమ్మాయి కావాల్సి వచ్చిందా? నువ్వెంత, నీ బతుకెంత? రాయ్ వాణ్ణి చంపేయండి. చెప్తున్నా వినకుండా వాడే కావాలనుకుంటే అది నా కూతురే కాదు. దాన్ని ఆనాటి సలీం అనార్కలి కాలం నుంచి ఈనాటి ఈ కాలం వరకు
నిజమైన ప్రేమికులకు చివరకు మిగిలేది మరణమే. ప్రేమికులు మరణించిన ప్రేమ ఎన్నటికీ మరణించదు. తల్లిదండ్రులందరికీ మాతో మనవి, మీరు ప్రేమను ప్రేమించకపోయినా పర్వాలేదు, నిజమైన ప్రేమను మాత్రం విడదీయకండి. కీర్తి, ఇంకా రక్తమే. బ్లడ్. ఓకే, నిజమైన ప్రేమ ఎలా ఉండాలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట గురించి నేను మాట్లాడిపోయే ముందు మీ కొరియోగ్రాఫర్ని పిలుద్దామా? గోవింద్ ప్లీజ్ కమ్. ఓకే, మీ పర్ఫార్మెన్స్ గురించి డైరెక్ట్ గా మన జడ్జెస్ ని అడుగుదాం. ముందుగా రోజా మేడం, ఎలా ఉంది? తల గట్టిగా తగిలినట్టుంది. మేడం బస్ జోర్ కా थोड़ा మాకు ఇక్కడ తెలుస్తుంది ఆ ఎక్స్ప్రెషన్, రియల్ ఎక్స్ప్రెషన్ బాగా తెలిసింది ఆ అంటాం. కానీ ఆ పెయిన్ లో కూడా సాంగ్ ఫినిష్ అయ్యేంత వరకు పాపం ఓపిక్ గా కంట్రోల్ చేసుకొని ఉన్నావు కదా, నిజంగా నాకు చాలా నచ్చింది. ఆ పెయిన్ తట్టుకోలేక లేసేసినా కూడా సాంగ్ సగంలో ఆగిపోయినట్టు ఉండేది. యాక్చువల్లీ ఈ సాంగ్ చంటి పిక్చర్ లో కదా? అవును మేడం. మీనా గారు చేశారు. ఆ మీనా గారు ఫేస్ లో ఏ ఇన్నోసెన్స్ ఉందో ఆ ఇన్నోసెన్స్ తో ఒక పేదింటి అబ్బాయిని లవ్ చేస్తే అబ్బాయిని కొడుతుంటే చూడలేక మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. తర్వాత కింద పడినప్పుడు బరబర లాక్కెళ్ళిపోతున్నారు. అసలు పాపం అనిపించింది అసలు కీర్తిని చూస్తే నాకు. తను స్వీట్ గా ఉంటుంది అందరితో, చూస్తే దీంట్లో బాగా కొట్టించి లాగిచ్చి ఆ అమ్మాయి చేతులు అన్ని ఇలా నలిపేసి తిప్పేసి. ఏం గోవింది, ఏమన్నా కోపమా కీర్తి మీద? రిహార్సల్ ఇంత రాలేదు మేడం. ఓకే ఓకే, ఇక్కడ మాత్రం ఇంత వచ్చింది. నిజంగా చాలా బాగా చేసావు కీర్తి. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చేసావు కీర్తి అంటున్నారు రోజా మేడం. అలాగే తన స్కోర్స్ నోట్ చేసుకున్నారు, మనకు కనిపించావు. నోబుల్ మాస్టర్, కీర్తి ఫిలిం చూసినట్టు ఉంది. బాగుంది కీర్తి. థ్యాంక్ యూ. మధ్యలో ఆయన చాలా రియల్గా కొట్టారు. అది నాకే ఇక్కడ చూసిన వెంటనే తెలిసిపోయింది రియల్ బ్యాంగ్ అని. అన్నీ ఓకే, ఫీల్ బాగుంది. త్రూ అవుట్ అది బాగా మెయింటైన్ చేశారు. అది వచ్చి రియల్గా సూపర్. ఇప్పుడు మనది స్టేజ్ కదా, పిక్చర్లో అది డాన్స్ అంత ఉండదు. ఊరికే కొంచెం అటు ఇటు ఏదైనా ఒక చిన్న అంత ఫీల్తో 2-3 మూమెంట్ ఉంటుంది, కొంచెం బెటర్గా ఉంటుందో ఏమో అని అనిపించింది తప్ప మీద అన్నీ సూపర్. రియల్ ఫీల్, ఆపోజిట్ అబ్బాయి కూడా చాలా బాగా చేశారు, అన్నీ బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సో నోబుల్ మాస్టర్ స్కోర్ ఎంత చూద్దాం. ముఖ్యంగా కీర్తి ఫాదర్ గా చేసిన తను ఫస్ట్ డిష్ అని తంతాడు చూసారు ఎగిరి. మాస్టర్ అయితే ఇక్కడ ఒక్కటే నవ్వు. అసలు రియల్ గా ఒక్క తన్నాడు అబ్బాయిని. లాస్ట్ లో చూస్తే టొంగుమన్నారు, చూస్తే కీర్తి తల మీద టొంగుమన్నారు. ఆయన చాలా ఇన్వాల్వ్ అయిపోయారు ఫాదర్ క్యారెక్టర్ లో. కోపమైన అప్ప, కోపమైన తండ్రి, కోపంగా ఉన్న తండ్రి. కానీ ఈ షోకి తండ్రి ఆయన 72 out of 100 ఇచ్చారు మీకు కీర్తి అండ్ గోవింద్. నేను చెప్పాలని బోల్నా చాహతీ హై? ఓకే, అట్లీస్ట్ మీ SMS అన్న చెప్పండి. If you really like my performance, please vote for me ZTNR space KEERTHI Kirti 57575. Please vote करना मत भूलिएगा. Please vote कीजिएगा. ప్లీజ్ ఓట్ చేయండి అంటుంది. చేయండి, తప్పకుండా ఓట్ చేయండి. అలాగే నిజమైన ప్రేమని నిలబెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి అండ్ గోవింద్. థ్యాంక్ యూ. नाचो नाचो रे नाचो रे नाचो रे.